హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకుందాం. ప్రైజ్ లార్డ్. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 5వ వచనం. నా శక్తిలో ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండిపోవచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. యేసయ్యా, మాయా పనుల మీద తండ్రి మేము బిజీగా ఉన్నప్పటికీ ప్రభు మీరు అనుకూలింపజేసినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, మీరు అభిషేకించినటువంటి సమయానికి తండ్రి మేము రాగలుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకు వేసుకున్నాం. మేమున్న ప్రాంగణములను మీరు రక్తంతో కడగండి, పవిత్రపరచండి ప్రభువా. లార్డ్ జీసస్, మీ రక్తములో కడగబడిన బిడ్డలను అడుగుతూ ఉండగా మీ ఆత్మ అభిషేకం మా అందరి మీద, మీ ఆత్మ వర్షం కుమ్మరింపు అభిషేకం యేసు ప్రభువా మా అందరి మీద నిలిచినట్లు కృప అనుగ్రహించండి. ఈ ప్రాంగణములను తండ్రి యేసు ప్రభువా పరిశుద్ధాత్మ చేత శాంతిఫై చేయవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మీకు స్తోత్రం ప్రభువా. తండ్రి ప్రభు బలహీన నన్ను సంపూర్ణంగా మీ సేవ చాటును మరుగుపరిచి దేవా, మీరే తండ్రి ప్రభనైనా తండ్రి ప్రభ నోట నుంచి వచ్చే ప్రతి మాటలో పుటం వేసి తండ్రి మీ వాక్యాన్ని విరిచి పంచి మాకందరికి అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. చాలాసేపు వేసుకొని కొంచెం పని మీద నేను కూడా బయటకు వచ్చాను. సో దేవుడు మాట్లాడినట్టు 2 మాటలు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. 2 కాదు కానీ 1. రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే 5వ వచనంలో నా గిన్నె నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. సో ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేటువంటి వాక్యాన్ని గురించి కొద్దిసేపు నేను మీతో ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే దేవుడు ఎప్పుడైనా నింపినట్లయితే గమనించినట్లయితే ఇట్ ఆల్వేస్ ఓవర్ఫ్లోస్. అంటే అది ఎప్పుడు కూడా పొంగి పొరడుతూనే ఉంటుంది. దేవుని చేత నింపబడినటువంటి జీవితం, దేవుని చేత నింపబడినటువంటి హృదయం, దేవుని చేత నింపబడినటువంటి నోరు ఏ రీతిగా ఉంటుందంటే ఎప్పుడూ కూడా ఇతరులను బలపరిచేది గాను, ఇతరులకు ఆరోగ్యాన్ని ఇచ్చేది గాను, ఇతరులను సంతృప్తిపరిచేది గాను, ఇతరులను దేవుని దగ్గరకు నడిపించేది గాను, దేవుని నామాన్ని మహింపరిచేది గాను ఉండటం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. మనం గమనించినట్లయితే ఒక లిల్లీ పుష్పాన్ని తీసుకోండి, లేకపోతే మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చే ఒక పుష్పం ఏదైనా గమనించినట్లయితే అది
వికసిస్తూ ఉండగా ఏమవుతుంది? పరిమళ వాసన వెదజల్లుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు గమనించట్లేదు కానీ మీరు వచ్చేటప్పుడు అక్కడ సత్యబాబు దగ్గర ఒక పువ్వు ఉండేది. ఏం పువ్వు నాకు గుర్తులేదు కానీ ఇట్స్ బ్యూటిఫుల్ స్మెల్. ఎలా అంత స్మెల్ వస్తుంది కూడా. అది చెట్టు ఉందో లేదు నాకు తెలియదు కానీ చెట్టు యొక్క పువ్వు మేము టర్నింగ్ అవుతూ ఉండగానే ఏమవుతుందంటే అంత మంచిగా మధురమైనటువంటి వాసన ప్రేమ అంటే ఆ ప్రాంగణం అంతా కూడా దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా అదేమాత్రం స్ట్రగుల్ కావాల్సిన అవసరం లేదు. తన సువాసన చేత నింపటానికి ఆ యొక్క పువ్వు ఏమన్నా స్ట్రగుల్ అవుతుందా? స్ట్రగుల్ కానక్కర్లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అది దాని నేచరే అది కావటం ప్రారంభిస్తుంది. సో మనం క్రీస్తునందు ఉన్న ఎడల లేకపోతే క్రీస్తు చేత నింపబడిన ఎడల మన జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే ఆటోమేటిక్గా ఇతరులను ఎంకరేజ్ చేసేదిగలరు, ఇతరులను గమనించినట్లయితే ప్రభు దగ్గరికి నడిపిస్తూ దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండటం ప్రారంభిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు గమనించినట్లయితే ఏ రీతిగా దేవుడు మనల్ని ఓవర్ఫ్లో చేయడం ప్రారంభిస్తాడు అనేటువంటి అంశాలు కొద్దిసేపు చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నా 25వ వచనం మరోసారి చదువుకున్న చివరి భాగం. నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నిండి పొరలుచు ఉన్నది అనే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుని చేత నింపబడినటువంటి వ్యక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి వ్యక్తి, దేవుని రక్షణలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి జీవితం ఏ రీతిగా ఉండాలంటే నా గిన్నె నిండి పొరలుచు ఉన్నదని చెప్పడం ప్రారంభించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 133వ కీర్తనలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 133వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించినట్లయితే ఎప్పుడైతే దేవుని ప్రేమ చేత మనం నింపబడి ఉంటామో ముందుగా మనం చూస్తూ ఉన్నాం సహోదరుడు ఐక్యతగా ఉండటం ప్రారంభిస్తారు. అంత మాత్రమే కాదు, అది ఎంత మేలుకరంగా ఉంటుందంటే, ఎంత మనోహరంగా ఉంటుందంటే, ఎంత సౌందర్యంగా ఉంటుందంటే అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అని బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి, యేసయ్య రక్తంలో కడబడినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏ రీతిగా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు ఓవర్ఫ్లో అవుతాయి. మన జీవితంలో ఓవర్ఫ్లో లేదు, కొదవగా ఉంది. గమనించినట్లయితే గ్లాస్ సగమే నిండి ఉంది, గ్లాస్లో ఎంటీగా ఉంది అంటే వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ గ్లాస్ ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉండాలి? నిండి పొరలాలి, పొంగి పొరలాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవులారా. సో ఈ దావీదు అంటున్నటువంటి మాట ఏంటంటే నా గిన్నె నిండి పొరలుచు ఉన్నది అంటూ ఉన్నాడు. నా గిన్నె నిండి పొరలుచు ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే అర్థమైందంటే నా హృదయం ఏ రీతిగా ఉందంట, మన గుండెల నిండా, మన హృదయం నిండా ఏ రీతిగా ఉందంటే పొంగి పొరలే రీతిగా ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో వాట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్స్, మన హృదయంలో ఏముంటున్నాయి, ఏది పొంగి పొరలతో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. లూకాసు సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట యేసు ప్రభు చెప్తున్నాడు. లూకాసు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తీసుకొస్తారు. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి హృదయం దేని చేత నింపబడుతుందో నోరు అదే మాట్లాడుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా. వాట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ అవర్ మౌత్, మన ఓవర్ఫ్లో, మన హృదయం దేని చేత నింపబడి పొంగి పొరులుతూ ఉంటే మన నోరు అదే మాట్లాడడం ప్రారంభిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కొన్నిసార్లు మనం గమనించినట్లయితే కోపము చేత నింపబడితే
కోపమే మాటలే మాట్లాడతాం. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మన నోటి నుంచి శాపవచనం రావడం ప్రారంభిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుని ప్రేమ చేతను నింపబడితే ఏం చేస్తామంటే ఇతరులను కట్టేదిగాను, ఆదరించేదిగాను, దేవుని దగ్గరకు నడిపించేదిగాను, సహోదరుడు ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరమో, ఎంత మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా హృదయాలను కట్టడం ప్రారంభిస్తారు. గమనించినట్లయితే ప్రభు దగ్గర నడిపించడం ప్రారంభిస్తారు, ప్రభుతో అనుసంధానం చేయడం ప్రారంభిస్తారు. ఎందుకంటే తమ ఎక్స్పీరియన్స్ను బట్టి తమ జీవితంలో ప్రభువును పొందుకున్న తర్వాత, ప్రభు చేత నింపబడిన తర్వాత ఏ రీతిగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ గుండెలు ఓవర్ఫ్లో అవుతున్నాయో, వాళ్ళ హృదయాలు ఓవర్ఫ్లో అవుతున్నాయో ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని వలన ఇతరులకు మేలు కలగటం, దాని వలన వాళ్ళు ఇతరులకు మనోహరంగా ఉండటం ప్రారంభిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దావీదును మనం గమనించినట్లయితే ఈయన పాటలు పాడుతున్నాడు, పాటలు రాస్తున్నాడు, పాటలు కడుతూ ఉన్నాడు, సంగీతం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి సిచ్యువేషన్లో తెలుసా? సౌలు రాజు తరుముతూ ఉండగా బైబిల్లో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైనా ఆయన ఒక మంచి ప్లెజెంట్ ప్లేస్లో కూర్చొని, ఒక పార్కులో కూర్చొని ఒక టీ లేదా కాఫీ తాగుతూ, జ్యూస్ తాగుతూ పాటలు రాస్తున్నాడా, లేకపోతే ఆ యొక్క ఏమంటారు ట్యూన్ కడుతూ ఉన్నాడంటే కాదండి. అదుల్లాం గుహలోకి పారిపోతాడు. గమనించినట్లయితే పారాను అరణ్యంలో నుంచి బయటకు రాలేకుండా అక్కడే బిగించబడి ఉంటాడు. ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే సౌలు రాజు తరుముతూ ఉండగా అరణ్యంలో ప్రియమైన వారులారా గుహల్లో దాక్కున్నటువంటి వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సిచ్యువేషన్లో కూడా పాటలు పాడగలుగుతున్నాడంటే కారణం ఏంటి? అలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రియమైన వారులారా ఎంత టైట్గా ఉన్నంత సిచ్యువేషన్, నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, సౌలు మామూలుగా దావీదుని వెంటాడలేదండి. దావీదుని వెంటాడడానికి ఏం చేస్తున్నాడంటే, మనం గమనించినట్లయితే గవర్నమెంట్ ఒక నక్సలైట్ను ఏ విధంగా పట్టుకోవడానికి కూబింగ్ ఆపరేషన్ ఏర్పాటు చేస్తారు అంటే, నలు దిశల నుంచి ఏం చేస్తారు, సైన్యాన్ని మోహరింపజేస్తారు. నలు దిశల నుంచి వాళ్ళు తప్పించుకొని వీలు లేకుండా ఏం చేస్తారంటే, నలు దేశం నుంచి ఏం చేస్తారు, వారిని కమ్ముకుంటూ ప్రారంభిస్తారు. అంటే దాన్ని ఏమంటారు తెలుసా? ఏరి పారేయడం అంటారు. చూసారా? ఒక్కొక్క దాన్ని ఏరి పారేయటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరిని పట్టుకోవాలి, ఎవడు కూడా తప్పించుకోకూడదు అన్న ఉద్దేశంతో రౌండప్ చేయడం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తిని రౌండప్ చేసినప్పుడు తప్పించుకోలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సిచ్యువేషన్లో కూడా దావీదు పాడగలుగుతున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో కూడా దావీదు తన హృదయం నింపబడిన దాన్ని బట్టి నోరు దేవుని స్తుతిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అది మహా ఇష్టమైంది. అందుకే దావీదు నా హృదయానుసారం చెప్పడం ప్రారంభించాడండి. ప్రియమైన వారు అందుకే గమనించినట్లయితే ఎంత కూబింగ్ ఆపరేషన్ ఏర్పాటు చేసినా, ఎంత కార్నర్ చేసినా దావీదును దేవుడు ఏం చేశాడో తెలుసా? సౌలును కార్నర్ చేశాడండి. దావీదు ఎదుట గమనించినట్లయితే దావీదు సౌలు చేతికి దొరికాడా, సౌలు చేతికి దావీదు దొరికాడా అంటే ప్రియమైన వాళ్ళారా, దావీదుకు ఏ సైన్యం లేదు, ఒంటరివాడిగా పారిపోతూ ఉన్నాడు. గమనించినట్లయితే కానీ సౌలు దావీదు చేతికి దొరికాడండి. సౌలు దావీదు చేతికి దొరికాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మన హృదయం దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క లేకపోతే అభిషేకము చేత నింపబడి ఉంటే ఏమవుతుందంటే ప్రియమైన వాళ్ళారా, పరిస్థితులు తారుమారు కావటం ప్రారంభిస్తాయి. నీ శత్రువు నీ చేతికి దొరుకుతాడు కానీ నీ శత్రువు చేతికి దేవుడు దొరకనివాడు. ప్రియమైన బైబిల్లో మనం అనేక ఆధారాలు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. సో వాట్ ఈస్ అవర్ మౌత్ ఈస్ స్పీకింగ్? మన మౌత్, మన నోరు ఏం మాట్లాడుతుంది? దేవుని స్తుతించే రీతిగా ఉందా? ఇతరులను కట్టే రీతిగా ఉందా? ఇతరులను అభిషేకం దిశగా నడిపించే రీతిగా ఉందా? లేకపోతే ఆర్ వి బ్రేకింగ్ ద పీపుల్స్ హార్ట్స్? కొందరు నోర్లు నుంచి బయటకు వచ్చిన మాటలు ఏం చేస్తాయంటే గుండెలను బద్దలు చేయడం ప్రారంభిస్తాయి. ప్రియమైన దేవుడు, దే హర్ట్ లైక్ ఎనీథింగ్. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, లైఫ్ మీద విరక్తి కలుగుతారు కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లరా, మనం గమనిస్తాం కొన్నిసార్లు, ఇదిగో వాళ్ళు తిట్టిన దాన్ని బట్టి నేను తట్టుకోలేక చచ్చిపోయాను. కొంతమంది సూసైడ్ నోట్ రాసి చనిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన మాటలు ఏ రీతిగా ఉండాలంట, ఉప్పు వేసినట్టు రుచికరంగాను కృపాసహితంగాను ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ రీతిగా ఉండాలంట? ఉప్పు వేసినట్లు మీ మాటలు ఏ రీతిగా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచికరంగాను కృపాసహితంగాను ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోటి నుంచి మాట వస్తుందంటే గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి హృదయం కట్టబడాలి, ఒక వ్యక్తి జీవితం కట్టబడాలి, ఒక కుటుంబం కట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం దేవుడితో అనుసంధానం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ప్రియమైన వాళ్ళారా, సో ఉప్పు వేసినట్లు రుచికరంగా కదా, సప్పగా తింటే మనకు ఉంటుందా? ప్రియమైన
మనకేమాత్రం కూడా అది రుచించదు, దాన్ని తాగాలని కూడా అనిపించదు, ప్రేమ తినాలని కూడా అనిపించదు. కానీ ఉప్పు వేయగానే టేస్ట్ రావడం ప్రారంభిస్తుంది. ఆ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ మాటలు ఏ రీతిగా ఉండాలి, మీ నోటి నుంచి వచ్చే మాటలు ఏ రీతిగా అంటే ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలంట. రుచికరంగా మాత్రమే కాదు, కృపాసహితంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కృపాసహితం అంటే ఏంటండి? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూపించినటువంటి కృపకు పాత్రులమైన మనము ఇతరులను కూడా కృప చూపించే రీతిగా, ఇతరులను కూడా క్షమించే రీతిగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రభు నన్ను క్షమించాడని చెప్తాడు కానీ ఇతరులను క్షమించలేని వారిగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, వాడు నాకు ఎంత ద్రోహం చేశాడో తెలుసా అని మాట్లాడుతూ ఉంటారు. వాడు నాకు ఎంత వెన్నుపోటు పొడిచాడో తెలుసా అంటూ ఉంటారు. దేవునికి మనం ఎన్నిసార్లు వెన్నుపోటు పోయలేదు? దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనం ఎన్నిసార్లు ఆయన అవమానానికి గురి చేయలేదు? ఆయన క్షమించాడా లేదా? ఆయన రక్తం కార్చి మన కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడా లేదా? గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానం చెప్పినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకరికి అచ్చి ఉన్నాడట, 5 దినాలు అచ్చి ఉంటే 5 దినాలు క్షమించేసాడు. సారీ, ఎన్ని 40నా? ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. 10,000 దానాల గమనించినట్లయితే కొన్ని దేనారాలు అచ్చి ఉంటే అది క్షమించేశాడు. కానీ అతడు బయటికి వెళ్ళి 50 దేనారాలు ఇవ్వవలసిన వాడిని గొంతు పట్టుకుని ఏం చేశాడు? జైలుకు తీసుకెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోర్టులో నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత క్షమించినటువంటి వ్యక్తి వెనక్కి పిలిచామన్నాడంటే, ఇదిగో నేను నిన్ను క్షమించలేదా? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు షో ద సేమ్ మర్సీ టు యువర్ సబార్డినేట్? ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను నిన్ను క్షమించినప్పుడు ఇదిగో నీ పొరుగు వాడిని, నీ సహోదరుని ఎందుకు క్షమించలేకపోయావు? నువ్వు క్షమించలేవు కాబట్టి ఇదిగో నాకేం చేయాలంటే నువ్వు మళ్ళా ఎంత అచ్చి ఉన్నావో దానికి వడ్డీతో సహా రీపే చేయమని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఆ వ్యక్తి చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ యువర్ ఓన్ బ్రదర్, యువర్ ఓన్ సిస్టర్, గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సో హౌ యు హ్యావ్ బీన్ ఫర్గివెన్ బై ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తున్న మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తాడు, నీవు అర్పణ అర్పించడానికి బలిపీఠం మీదకి వెళ్ళినప్పుడు నీ మీద నీ సహోదరుడికి ఏదైనా విరోధము కలిగి ఉన్నాడని బైబిల్లో వ్రాయబడింది. నీ మీద నీ సహోదరుడికి అంటే నీకేమాత్రం కోపం లేదు, నువ్వేమాత్రం చేయలేదు వాడికి, కానీ వాడు కోపంగా ఉన్నాడు నీ మీద. అప్పుడు ఏం చేయమంటాడు తెలుసా? నీ అర్పణను అక్కడే వదిలిపెట్టి బలిపీఠం యొక్క వెళ్ళి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి తిరిగి వచ్చి నాకు అర్పణ అర్పించు. అదర్వైజ్ ఐ డోంట్ యాక్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధభావం కలిగి ఉంటే, నీవు అలాంటి సిచ్యువేషన్లో వస్తూ ఉంటే నీ యొక్క అర్పణ అంగీకరించబడి హృదయం నింపబడిన దాన్ని బట్టి ఏం చేస్తుంది? నోరు మాట్లాడటం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. రెండవ ఆత్మీయతలో మీకు చెప్పాలని ఆశపడుతున్నా, దయచేసి గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. యెహోవా మందసము దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదోము ఇంటిలో ఉంచగా, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా. ప్రైజ్ ది లార్డ్. చాలండి. గమనించినట్లయితే ఇందాక మనం చూసాం, దావీదు హృదయం ఏం చేసింది? నా గిన్నె నిండి పొరలతో ఉన్నది, నా హృదయం నిండి పొరలతో ఉన్నది, నా గిన్నె నిండి పొరలతో లేకపోతే నా గుండె నిండి పొరలతో ఉన్నది అని చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుడు. అందుకే ఆ అపాయకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడిని స్తుతించడం మొదలుపెట్టాడు. అపాయకరమైన స్థితుల్లో శత్రువు చేతికి దొరికిన చంపేస్తాడు అంతే. అలాంటి చేతిలో శత్రువు తన చేతికి దొరికినా కూడా అభిషేకించబడినటువంటి వ్యక్తి అని వదిలేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదండి ఓవర్ఫ్లోయింగ్ అంటే. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే హృదయం నిండి పొరలను
హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవది గమనించినట్లయితే ఒక కుటుంబము నిండి పొర్లుతూ ఉందండి. ఇక్కడ కేవలం వ్యక్తి కాదు, ఇక్కడ ఒక కుటుంబమే ఆశీర్వదింపబడి ఆ ఆశీర్వాదాలు పొంగి పొరలుతూ ఉన్నాయండి, పొంగి పొరలుతూ ఉన్నాయి. దయచేసి గమనించండి. గిత్తీయుడకు ఒబేదెదోము అని బైబిల్లో వ్రాయబడింది. గిత్తీయుడు అంటే ఎవరో తెలుసా? గిత్తీయుడు అంటే బైబిల్లో ఒక్కొక్క గిత్తీయుడు ఉన్నారు. ఎవరు గుర్తుపెట్టుకోగలరా? గొల్యాతు కూడా గిత్తీయుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్యాతు ఎవరు? ఫిలిస్తీయుడు, గిత్తీయుడు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒబేదెదోము కూడా గిత్తీయుడే. అంటే గాదు పట్టణంలో నివసించే వారిని ఏమంటారంటే గిత్తీయులు అంటారు. గమనించినట్లయితే గాదు పట్టణము ఇశ్రాయేలు దేశంలో లేదు, గుర్తుపెట్టుకోవాలి. గాదు పట్టణం ఎక్కడ ఉంది? ఫిలిస్తీన్ల దేశంలో ఉంది. గమనించినట్లయితే గిత్తీయుడైనటువంటి గొల్యాతును దేవుడు సంహరించాడు దావీదు ద్వారా. గమనించినట్లయితే ఇప్పుడు గిత్తీయుడు ఒబేదెదోమును బట్టి దావీదు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈ గిత్తీయుడికి దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ గిత్తీయుడు ఎవరు? ఒక అన్యుడు, ఫిలిస్తీయుడు, లేకపోతే ఇశ్రాయేలు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా దావీదు చేతిలో గిత్తీయుడు మరణించాడు. అక్కడ గమనించినట్లయితే ఇప్పుడు దావీదు ఒక గిత్తీయునింటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. చూసారా? కారణం ఏంటో తెలుసా? మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండుట వలన అని బైబిల్లో రాయబడింది. మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండుట వలన మన జీవితంలో, మన కుటుంబంలో మందసము ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసము దేవుని సన్నిధికి సూచన. మందసము దేవుని యొక్క గమనించినట్లయితే దేవుని యొక్క ప్రసన్నతకు సూచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఎవరి కుటుంబాలు అయితే దేవుని యొక్క సన్నిధానం చేత నింపబడి ఉంటాయో, ఎవరి కుటుంబాలు అయితే దేవుని యొక్క సమాధానం చేత నింపబడి ఉంటాయో, ఎవరి కుటుంబాలు అయితే దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ దేవుని దగ్గర ఆనందిస్తూ ఉంటారో, ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆ కుటుంబం ఏ రీతిగా ఉంటుందంట? ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ బైబిల్లో రాయబడింది. ఇంటి వారిలో కొందరిని రాశారా బైబిల్లో? ఇంటి వారిని అందరినీ బైబిల్లో రాయబడింది. మళ్ళీ 2 సార్లు రాయబడింది. అతని ఇంటి వారిని మాత్రమే కాకుండా అతనికి కలిగిన యావదాస్తిని దేవుడు ఆశీర్వదించుతున్నాడు అని బైబిల్లో రాయబడింది. ప్రేమైన వాళ్ళారా, ఆ వ్యక్తిని మాత్రమే కాదంట, ఒక అన్యుడైనప్పటికీ కూడా దేవుని మందసాన్ని తన ఇంట్లో పెట్టుకోవడానికి ఒప్పుకున్నాడు. ఎలాంటి సిచ్యువేషన్లో ఒప్పుకున్నాడు తెలుసా? దావీదు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడలేదండి. దావీదు దేవుని ఎంతో ప్రేమిస్తాడు గమనించినట్లయితే. కానీ ఆ దావీదు మందసాన్ని తీసుకుని పోవడానికి భయపడ్డాడు. కారణాలు వేరే ఉన్నాయి, అది మన అంశం కాదు కాబట్టి నేను వదిలేస్తున్నాను. ప్రభుత్వం అయితే తర్వాత మాట్లాడుకుందాం. సో దావీదు భయపడ్డాడు. దేవుని మందసాన్ని తన యొక్క అంతఃపురానికి, లేకపోతే గమనించినట్లయితే దావీదు పట్టణానికి తీసుకుపోవడానికి ఇష్టపడలేదు. కానీ గమనించినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో మీ దేవుణ్ణి, మీ మందసాన్ని నా ఇంట్లో ఎందుకు పడుతున్నావు అని అడగలేదండి ఒబేదెదోము. గమనించినట్లయితే గిత్తీయుడైనప్పటికీ, ఫిలిస్తీయుడైనప్పటికీ, గాదు పట్టణవాసులైనప్పటికీ కూడా మందసాన్ని, అంటే దేవుణ్ణి, ప్రేమైన వాళ్ళ అన్యుడైనప్పటికీ దేవుని సన్నిధిని ఆహ్వానించిన వాడిగా కనపడుతున్నాడు ఇక్కడ గమనించినట్లయితే. ప్రేమైన వాళ్ళారా, అందుకే గమనించినట్లయితే దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఒబేదెదోము కేవలం 3 నెలల్లో బైబిల్లో రాయబడింది. కేవలం 3 నెలల్లో దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించాడంట. అతని కుటుంబపు వారిని అందరినీ ఆశీర్వదించాడంట. తర్వాత అతనికి కలిగిన యావదాస్తి ఆశీర్వదించబడింది. అతడు ఏ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ ఆఫ్టర్ ప్రమోషన్ 3 months లోనే రావటం ప్రారంభించింది. అతను ఒక బిజినెస్ చేస్తుంటే బిజినెస్ ఎక్స్పోనెన్షియల్ రేట్లో పెరుగుతూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం ఎవరికి తెలిసింది? దావీదు ఎక్కడ ఉన్నాడా అండి? దావీదు గాతులో ఉన్నాడా? లేడే. దావీదు ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు, దావీదు పట్టణంలో ఉన్నాడు, యెరూషలేములో ప్రియమైన వాళ్ళ ఉన్నటువంటి వ్యక్తికి ఒబేదెదోము ఎంతగా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు అన్న విషయం దావీదు తెలిసిందంటే అతని కుటుంబం యొక్క ఆశీర్వాదాలు ఎంత నిండి పొడిలిపోయాయో దయచేసి గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ నింపబడిన తర్వాత ఏమవుతుంది? ఓవర్ఫ్లో కావటం ప్రారంభిస్తుంది కదా. ఒక ట్యాంక్ నిండి పొరలిందంటే ఓవర్ఫ్లో కావటం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఓవర్ఫ్లో నెత్తికి మట్టి చెప్తున్నాను తెలుసా? సో ఈ ఓవర్ఫ్లో అనేది ఎలా తెలుస్తుంది? ఓవర్ఫ్లో అనేవి ప్రవాహం లాగా పారిపోవడం ప్రారంభిస్తాయి. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంటే ట్యాంక్ నీళ్లు పొంగి పొర్లి పారిపోతూ ఉన్నాయనుకోండి, ఎక్కడో ఉన్నటువంటి ప్రేమైన వాళ్ళరా
రోడ్డు మీద ఉన్న వారికి తెలిసిపోతుంది. ప్రేమైన వాళ్ళారా, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు అంటే ఎస్ ట్యాంక్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ అని చెప్పడం ప్రారంభిస్తారు. అంటే ఒబేదోము దీవించబడుతూ ఉంటే కుటుంబ పక్కన వారు తెలుసుకున్నారు, ఆ పక్క నుంచి పక్క స్ట్రీట్ వారు తెలుసుకున్నారు, పక్క స్ట్రీట్ నుంచి పక్క ఊరి వారు తెలుసుకున్నారు. గమనించినట్లయితే ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వెళ్ళటం ప్రారంభించింది. ఎలాంటి మాటలు? దేవుడు ఒబేదోమును దీవిస్తూ ఉన్నాడు, దేవుడు ఒబేదోమును ఆశీర్వదిస్తున్నాడు, అతని కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఓవర్ఫ్లోయింగ్ కెపాసిటీ. గమనించినట్లయితే కేవలం 3 నెలలను బైబిల్లో రాయబడింది. దావీదు అనుకున్నాడు, అమ్మో యెహోవా దేవుడు చాలా భయంకరుడే, ఉజ్జాను ఒక్క దెబ్బతో చంపేశాడే దేవుడు. గమనించినట్లయితే కానీ అలాంటి దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తాడా? ఈ ఆశీర్వాదం నాకు కూడా కావాలంటాడు. ఈ ఆశీర్వాదం నాకు కూడా కావాలి, పరిగెత్తుకుంటూ వస్తున్నాడండి, ఊరికనే రావట్లేదు. గమనించినట్లయితే దావీదుకు తెలిసి రాయండి, అక్కడ గమనించి చదవండి ఒకసారి మాట. దావీదు ఒబేదోము లాస్ట్ వర్షన్ 12 వచ్చి చదువుకుందాం. యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడు సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఇప్పుడు తెలిసి వచ్చింది, అంటే దేవుని మందస్సు ఉండటం వలన, దేవుని సన్నిధి ఉండటం వలన, దేవుని యొక్క ప్రసన్నత ఉండటం వలన ఇదిగో ఒబేదోము దీవించబడ్డాడే, అతను ఇశ్రాయేలు కానప్పటికీ కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడే. దేవుని నమ్ముకున్న బిడ్డను నేను మందస్సాన్ని వదిలేసుకున్నానే, ఈ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నానే అని రియలైజ్ కావటం ప్రారంభించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మందస్సు కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దావీదు పట్టణానికి ఊరేగింపుతో తీసుకుని వెళ్తూ ఉన్నాడు. దావీదు పట్టణానికి ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఎంత దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితాల్లో కుటుంబంలో లోపాలు, కుటుంబంలో గమనించినట్లయితే అవకతవకలు, కుటుంబంలో కొరతలు ఏం చేస్తాయంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతరులకు చూపించడం ప్రారంభిస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ కాదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన యొక్క కుటుంబం ఓవర్ఫ్లో కావటం ఇతరులు చూడాలి, ఆ సాక్ష్యాన్ని ఇతరులు చెప్పగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒబేదోము వెళ్ళి దావీదుకు చెప్పాడంటే దావీదుకు చెప్పలేదండి. ఒబేదోము వెళ్ళి దావీదుకు చెప్పలేదు, దావీదుకు తెలిసింది, దావీదునకు వినబడగా అనే బైబిల్లో రాయబడింది. ప్రియమైన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, అంటే ఒకరి నోటి నుంచి ఒకరికి వినటం ప్రారంభించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడు? when his family was overflowing, ప్రియమైన వాళ్ళ ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ నోట వీళ్ళ నోట దావీదుకు వినబడితే ఈ ఆశీర్వాదం నాకు కావాలి, ఈ ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలి, ఈ ఆశీర్వాదం నా దేశానికి కావాలి అని మందసాన్ని తీసుకుని పోవడానికి వచ్చాడండి. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. దావీదు ఒకసారి మాట్లాడుతూ ఉన్నాడు, నా హృదయమో నిండి పొరుగుతూ ఉంది, నా గిన్నె నిండి పొరుగుతూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఇప్పుడు దావీదు రియలైజ్ ఏంటంటే యెహోవా మందస్సు, యెహోవా సన్నిధి ఉండటం వల్ల కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడుతుందో, ఏ రీతిగా ఓవర్ఫ్లో అవుతుందో, గమనించినట్లయితే ఏ రీతిగా పొంగి పొరుగుతుందో ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు కావాలి కాబట్టి మందసం నాకు ఉండాలి అంట, ఈ మందసం నాకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను చిన్నగా ముగిస్తాను. ఈ మందసాల్లో ముఖ్యంగా ప్రవచిత మీద తర్వాత ధ్యానం చేసుకుందాం. మందసాలు ఏమున్నాయి? మన్నాగల బంగారు పాత్ర ఉంది. రెండవది గమనించినట్లయితే చిగురించినటువంటి అహరోను కర్ర ఉంది. మూడవదిగా దేవుని వాక్యం, 10 కమాండ్మెంట్స్ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే ఈ 3 అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యం. ఒక కుటుంబం దీవించబడాలంటే దేవుని వాక్యం ఉండాలి ఆ కుటుంబంలో. ఆ కుటుంబంలో దేవుని లేకపోతే వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని షేర్ చేసుకోవటం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవది గమనించినట్లయితే ఇది మన్నాగల బంగారు పాత్ర అని బైబిల్లో రాయబడింది. మన్నాగల బంగారు పాత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇవన్నీ కూడా దాంట్లో పెట్టినట్టుగా మనం చూస్తాం. గమనించినట్లయితే మన్నాగల బంగారు పాత్ర ఉంది అంటే ఏ సోర్సు లేనప్పుడు, ప్రియమైన వాళ్ళరా వాళ్ళకు ఆకలైనప్పుడు, గమనించినట్లయితే అన్ని దారిలో మోసుకుని పోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోకపు మన్నాన్ని దించాడు వాళ్ళ కోసం. ప్రియమైన వాళ్ళరా, గమనించినట్లయితే మనకు ఏ సహాయము లేదు, అయ్యో ఇక్కడ ఆకలితో అలవడిస్తూ ఉన్నాం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోకం నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని పెట్టాడండి. ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తుంటాం కొంతమందిని బాగా ఆకలైనప్పుడు, కొంతమంది మనం అంటే రోడ్డున వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళ దగ్గర అక్కడక్కడ. గమనించినట్లయితే అడుక్కునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎంగిలి పాత్రలు తింటూ ఉంటారు. అంటే వాళ్ళు జనాల్లో కలవడానికి రాక ఎవరు కూడా ఇష్టపడరు కాబట్టి ఏం చేస్తారంటే
తిని పారేసినటువంటి ఆకలి తట్టుకోలేక మన దేవుడు ఎంగిలింపుల బెతుకులు లేకపోతే ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు కాదు. ఎలాంటి ఆహారం తెలుసా? ఎవరు కూడా విత్తనిది, ఎవరు కూడా నిరువైంది, ఎవరు కూడా కొయ్యనిది గమనించినట్లయితే దేవదూతల ఆహారాన్ని బైబిల్లో రాయబడింది. మనుషులు తినే ఆహారం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే అంత శ్రేష్టమైన ఇస్తాడు. అన్ని దారులు మోసుకుపోయాయా, దేవుడు శ్రేష్టమైన నీకు ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన్నా ఎంత శ్రేష్టమైంది అంటే మన్నా అదేంటో తెలుసుకోలేకపోయారు వాళ్ళు. మన్నా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదేమీ అర్థం. మన్నా అంటే అర్థం ఏంటి? ఇది ఏంటి అర్థం కాలేదు వాళ్ళకు. దేవుడు ఈ రీతిగా ఆశీర్వదిస్తారా, వాట్ ఈస్ దిస్ అంట ప్రారంభించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అది గమనించినట్లయితే పరలోకము నుంచి మనుషులు తినే ఆహారం కూడా కాదు, కానీ అంత శ్రేష్టమైనటువంటి ప్రియమైన దేవుడు దేవదూతలు తినే ఆహారాన్ని కీర్తనల గ్రంథం 75వ కీర్తనలో మనం గమనించినట్లయితే 25వ వచనంలో మనం చూస్తాం. దేవదూతల ఆహారాన్ని నరులు భుజించివి అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమేనా? దేవుడు ఏమన్నాడు తెలుసా? మీకు ముందు కానీ మీ తర్వాత తరం వారు కానీ ఎన్నడూ లేనటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తాను అన్నట్టండి. అదే తినడం ప్రియమైన దేవుని. అంటే అంతకు ముందు తరం వారు తినలేదంట, తర్వాత ఇశ్రాయేలు తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు కూడా తినలేదంట. కానీ అక్కడ అరణ్యంలో ఉన్నటువంటి వారికి మాత్రమే దేవుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తనం వేయడానికి స్థలం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు పెట్టడానికి వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు. గమనించినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో మా ఆకలి ఎవరు తీరుస్తారు? మేము ఏ రీతిగా మేము బ్రతకాలి, ఇదిగో మేము చచ్చిపోతామేమో అడవుల్లో అన్నటువంటి ఇలాంటి వ్యక్తులకు దేవుడు ఏం చేస్తారంటే పరలోకం నుంచి ఆకాశపు ఎందుకు బైబిల్లో రాయబడింది. ఆయన ఏం చేస్తారంట? ఆకాశపు వాక్యలు విప్పి అని బైబిల్లో రాయబడిందండి. మామూలుగా రాయబడలేదు. ఆకాశపు వాక్యలు విప్పి దేవుడు ఏ విధంగా దీవిస్తాడు? ప్రియమైన వాళ్ళరా, మన ఓవర్ఫ్లో, మన కుటుంబాలు ఓవర్ఫ్లో అయ్యేంతగా దేవుడు దీవిస్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. 6 లక్షల మంది కేవలం యవనస్తులు ఉన్నారు ఇశ్రాయేలు. గమనించినట్లయితే వారి భార్యలు పిల్లలు గమనించినట్లయితే ఇంకా వాళ్ళ వృద్ధులు కూడా గమనించినట్లయితే ప్రియమైన దేవుని ద్వారా more than 20 lakhs. ఏ క్యాటర్కి ఇస్తే భోజనం సిద్ధపరుస్తారండి ఒక పూటకు? ఏ క్యాటర్ కన్నా ఇవ్వండి, 20 లక్షల మందికి భోజనం సిద్ధపరచాలంటే ఏ ఫంక్షన్ హాల్ సరిపోదు ప్రియమైన దేవుని బిడ్డ. ఏ ఫంక్షన్ హాల్ కూడా సరిపోదు. మీరు గమనించినట్లయితే ఒక 100 ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నా కూడా సరిపోదు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ దేవుడు వారిని పోషించాడు. బైబిల్లో రాయబడింది, దేవుడు 20 లక్షల మందికి పైగా ఉన్నటువంటి వారిని శ్రేష్టమైనటువంటి ఆహారంతో, దేవదూతలు తినే ఆహారంతో, వాడు కడుపు నిండా తినే రీతిగా ఏం చేశాడు? దేవుడు వారిని తృప్తిపరచాడని బైబిల్లో రాయబడింది. అందుకే ఆకలిగా ఉన్న వారిని ఆయన మంచి పదార్థముల చేత సంతృప్తిపరిచి అని లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన మరియా ఒక చక్కటి గీత పాడుతుంది. గమనించినట్లయితే ఆకలి ఉన్న వారిని ఏం చేస్తారంటే ఆయన మంచి పదార్థములు, శ్రేష్టమైనటువంటి పదార్థములు. గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించినట్లయితే ఆయన ఎలాంటి కొండ తేనె చేత, మంచి గోధుమల చేత, కొండ తేనె చేత ఏం చేస్తాడంటే నిన్ను తృప్తిపరుస్తాడని బైబిల్లో రాయబడింది. మామూలుది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మంచి గోధుమల చేత, అంటే శ్రేష్టమైనటువంటి గోధుమ ప్రియమైన దేవుని బిడ్డలారా. కొండ తేనె అంటే ఒరిజినల్ అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అమ్మివ్వటం ప్రారంభిస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు ఎంగిలి మెతుకులు తినిపించే దేవుడు కాదండి. మన దేవుడు ఊహించు వాటి కంటేను, తలంచు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి స్తోత్రము కలుగును గాక అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గుండె నిండి పొరలిందంట, ఒబేదోము యొక్క కుటుంబం నిండి పొరలింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే నేను ఆ మధ్యలో మనం మర్చిపోయాను. సో మన్నాగల పత్రం ఒకటి, ఇదొకటి. అహరోను చేతి, అహరోను కర్ర అంటే తెలుసా? ఎండిపోయినటువంటి కర్ర దేవుడు ఏం చేశాడు? దాంట్లో జీవాన్ని ఇచ్చాడు. ఎండిపోయినటువంటి కర్ర అండి. కోపం ఉండదు మనకుసారి, కొన్నిసార్లు ఎండిపోయి ఉంటావు. ఇంకా నేను బ్రతకగలనా? ఇంకా నాకంటూ ఒక హోప్ ఉంటుందా? నాకు బాగు చేస్తాడా? ఇంకా నేను బాగుపడతానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారికి ఎండిపోయినటువంటి జీవితాలకు, ఎండిపోయినటువంటి కుటుంబాలకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పునరుజ్జీవాన్ని ఇవ్వటం ప్రారంభిస్తాడు. లాజరు చచ్చిపోయాడు. వాళ్ళు అనుకున్నారు, దేవా మా తమ్ముడు పునరుత్థాన దినమందు లేస్తాడు అంటున్నారు వాళ్ళు. గమనించినట్లయితే ఆ పునరుత్థాన జీవాన్ని నేనేనమ్మా.
గమనించినట్లయితే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవర్ ఫ్యామిలీస్ ఆర్ బీయింగ్ ఓవర్ఫ్లోయింగ్, లేదంటే దేవుని సన్నిధి ఏది మనం కోల్పోతున్నాం? దేవుని వాక్యం లేదా మన జీవితాలు, మన కుటుంబాల్లో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిపోయినటువంటి జీవితాల్లో ఉద్యమాన్ని ఆయన ప్రవహింపేటటువంటి ఉద్యమం లేదా మన జీవితాల్లో? దయచేసి గమనించాలి ప్రియమైన దేవుడు. ఉద్యమం అనేటువంటి ఉద్యమం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే నీ మీద రావటం ప్రారంభిస్తుందో మీరు శక్తి పొందుతారని బైబిల్లో రాయబడిందండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఎండిపోయినటువంటి ఎముకల్లాగా ఉండరు, కానీ పరిశుద్ధాత్మ ఎండిపోయిన ఎముకల మీదకి వచ్చినప్పుడు ఏమైందా? బైబిల్లో రాయబడింది, యెహోవా సైన్య సమూహం బయలుదేరిందంటండి. ఆ ఎముకలన్నీ వేగిపోయి ఏంటంట? సైన్యం బయలుదేరిందంట. జీవం గల సైన్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నీ జీవితం ఆత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిపోయినటువంటి మన జీవితాలను ఏం చేస్తాడు? తిరిగా ఉజ్జీవింపజేయడం మాత్రమే కాదు, గాడ్ విల్ టేక్ దెమ్ టు ఓవర్ఫ్లోయింగ్ కెపాసిటీ. గుర్తుపెట్టుకోవాలి, ఎండిపోయినటువంటి కుటుంబాలను సైతం దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉజ్జీవింపజేస్తాడు. ప్రియమైన దేవుడారా, రెట్టింపు గణపతించేటటువంటి మహా గొప్ప దేవుడు. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు చదువుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను తప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని యేసు చెప్తున్నాడు. ఎవడు నా యందు ఎవడు నా యందు విశ్వాసముంచునో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. జీవజల నది అన్నాడా? జస్ట్ నది అన్నాడా? జీవజలం అంటే జీవనది అని దేన్ని అంటారు తెలుసా? ఎప్పుడు ఎండిపోయేది కాదు కదా. మన ఇండియాలో ఒక జీవనది ఉందంట. ఏంటది? ఎప్పటికీ ఎండిపోదు. సో గమనించినట్లయితే అది ఎప్పటికీ పద్ధతి, అది ఆ హిమాలయ పర్వతాల నుంచి ప్రవహిస్తూ ఉంది కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవ నది అంటేనే అది ఎప్పుడు కూడా ఎండిపోదు. కానీ అలాంటివి జీవ నది అని వ్రాయబడలేదు. ఎందుకంట జీవ జల నదులు. చూడండి, ఒకటి కాదు, జీవ జల నదులు. అతని కడుపులో నుండి జీవ జల నదులు పుడతాయంట, ప్రవహిస్తాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మాట్లాడుతూ ఉంటే ఉజ్జీవింపబడాలి జనాలు. ప్రియమైన దేవుడు అంటే కడుపులో నుంచి జీవ జలనదులు ప్రియమైన దేవుని బిడ్డలారా రావటం ప్రారంభించాలి. నీరు గమనించినట్లయితే ఎండిపోయినటువంటి పంటలను ఏం చేస్తాయి? చిగురింపజేస్తాయి. గమనించినట్లయితే ఎండిపోయినటువంటి భూమిని తిరిగా గమనించినట్లయితే ఏమంటారు? ఫర్టైల్గా చేయటం ప్రారంభిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఎండిపోయి పగులు పడి ఉంటాయి. వర్షం పడగానే ఏమవుతాయి? అవన్నీ కూడా ఫర్టైల్గా మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవ జలనదులు నీ కడుపులో నుంచి బయలుదేరుతాయి. బైబిల్లో రాయబడింది. కడుపు దేని చేత నింపబడుతుందో గమనించినట్లయితే, హృదయం దేని చేత నింపబడుతుందో నోరు అదే మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని అసలు ప్రశ్నించాలి. వాట్ వి ఆర్ టుడే? మనం దావీదులాగా చెప్పగలమా? నా గిన్నె నుండి పొందుతుంది, నా హృదయం, నా గుండె నుండి పొందుతుందని చెప్పగలమా? ఉభయదంలాగా నా కుటుంబము నిండి పొందుతుంది ఆశీర్వాదాల చేత అని చెప్పగలమా? సాయంకాల సమయంలో ప్రశ్నించుకుందాం. వాట్ ఈస్ దట్ బ్లాకింగ్? ఆశీర్వాదాలు రాకుండా ఏది బ్లాక్ చేస్తుంది? మన హృదయాల్లో కావచ్చు, మన జీవితాల్లో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మనం ఎంత ప్రవహించలేదని మనం ఏం చేస్తామంటే అడ్డుకట్టేసి దాన్ని స్టాప్ చేస్తాం కదా కొన్నిసార్లు. గమనించినట్లయితే అంటే దేవుని యొక్క సన్నిధిని అడ్డుకునేది ఏదో మనకు హృదయంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన యొక్క జీవితాల్లో కావచ్చు ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు అడ్డుకుంటున్నాయి. దేవుని ఆశీర్వాదాలు అడ్డుకుంటున్నాయి కదా. చిన్న పాపం కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న అవిధేయత కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవగా గమనించినట్లయితే లీక్ ఉన్నా కూడా ఓవర్ఫ్లో కాదు. మీరు గమనించినట్లయితే ఏదైనా మీరు తీసుకున్నట్లయితే దానికి లీక్ ఉందనుకోండి,
నువ్వు బకెట్ నింపుతూ ఉంటే బకెట్కు లీక్ ఉంటే ఓవర్ఫ్లో అవుతుందా? కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటి నీ ఆశీర్వాదాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. గమనించుకుందాం. మన జీవితంలో ఎలాంటి లీకేజెస్ ఉన్నాయి, మన జీవితంలో ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయి ఆశీర్వాదాలు రాకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బ్లాకులు మనం తొలగించుకున్నట్లయితే, ఈ లీకేజెస్ ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు గండి అంటారు కదా, గండిని మూసేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు అంటాడు, ఒకడు దీవించబడ్డ కారణం ఏంటంటే అతనికి ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా ఏ రీతిగా ఉంటుందంట, ఏంది చినిగిపోయిన సంచిలో ఉన్నట్టుంటుందంట. ప్రేమైన చినిగిపోయిన సంచి ఏంటి? దానికి ఒక తొర్ర ఉంది, దాంట్లో నుంచి పోతూ ఉంటాయి, దానికి ఓవర్ఫ్లోయింగ్ రాదు. ఇంకా నువ్వు ఎంత ఉన్నాయే అది జారిపోతూనే ఉంటుంది. ప్రియమైన దేవుడు కిందికి పోతూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం. ఎక్కడ మనం గమనించినట్లయితే నేను ఓవర్ఫ్లోయింగ్ లైఫ్ చూడండి. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు చెప్తున్నాడు నీ కుటుంబం నిండి పొరుగుతుందని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే నీ గుండె నిండి పొరుగుతుందని చెప్తున్నాడు. న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభు దగ్గరకు వచ్చేపాటికి ప్రతి ఒక్కరి జీవితము ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో ఎన్నిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుంచి జీవ జల నదులు, ఒకటి కాదు రెండు కాదు, జీవజల నదిగా చెప్పటం లేదు, నదులు పుడతాయంట, నదులు ప్రవహిస్తాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని నిజంగా ప్రశ్నించుకున్నాం. అంటే పొంగిపొరలే జీవితాలుగా అలాంటి జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని ప్రశ్నించుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తరలి పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ఆశీర్వాదాలను అడ్డుకునే బ్లాక్స్ ఏమున్నాయి? ఆశీర్వాదాలు వేస్ట్ అయిపోతూ ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా ఏమంటారు, ఏదో అంటారు కదా, మళ్ళీ మందుకు వచ్చేపాటికి ఎదురుచూపులు ఉంటాయి కొన్నిసార్లు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించినట్లయితే ఏమంటారు, నేను అంటారు నేను ఏమంటారు నోటికి చేతికి అని అంటూ ఉంటారు. యాక్చువల్ గమనించినట్లయితే ఆ రీతిగా దేవుడు ఆ రీతిగా కొంచెం కొంచెం ఆశీర్వదించే దేవుడు కాదు. ఆయన పిసినారి దేవుడు కాదు. ప్రియమైన దేవుడు ఆయన హాఫ్ గ్లాస్గా పెట్టే దేవుడు కాదు. కేవలము అంచుల వరకు నింపే దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు? అయినా పొంగి పొరలే రీతిగా దీవించాలని ఆశపడుతున్నాడు. పొంగి పొరలే రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ నీ గుండెను బాగు చేస్తాడు, నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ మీ జీవితాన్నే ఇతరులకు ఏ రీతిగా ఉంటుందంటే జీవజలనదిలాగా ఉంట ప్రారంభిస్తుంది. జీవజలనది తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క చెలకన్నిటికీ ఏం చేస్తుంది? సారవంతం చేసి పంటని పంట ప్రారంభిస్తుంది. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కళ్ళు మనసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నమ్ము సోదరా నీవు యేసుని నేడు, నిజము సోదరి నీ పాపము వీడు. నమ్ము సోదరా నీవు యేసుని నేడు, నిజము సోదరి నీ పాపము వీడు. నీలో ఆత్మను నింపిన దేవుడెవరని పరికించి చూడు, యేసు పాదములను చేరు. నమ్ము సోదరా నీవు యేసుని నేడు, నిజము సోదరి నీ పాపము వీడు. మట్టిని తీసి ముద్దగా చేసి రూపము పోసి జీవము పోసి, మట్టిని తీసి ముద్దగా చేసి రూపము చేసి జీవము పోసి, మాటను నేర్పి బాటను చూపి, మాటను నేర్పి బాటను చూపి, తండ్రి మాట నెరవేర్చను ఇలాగొచ్చిన యేసుని. నమ్ము సోదరా నీవు యేసుని నేడు, నిజము సోదరి నీ పాపము వీడు. నీలో ఆత్మను నింపిన దేవుడెవరని
పరికించి చూడు యేసు పాదములను చేరు. నమ్ము సోదరా నీవు యేసుని నేడు, నిజము సోదరి నీ పాపము వీడు. జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ ఫర్ దై వండర్ఫుల్ మైటీ ప్రెసెన్స్ లార్డ్. దేవా, మీరు ఇచ్చిన కృపణంతటిని బట్టి మీకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, జీవము కలిగిన మీ మాటను బట్టి ఉజ్జింపచేసే మీ యొక్క వాక్కును బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితాల్లో ప్రభువనైనా మీ ఆశీర్వాదాలు పొందుకోకుండా ఏవైనా తండ్రి బ్లాక్స్ ఉన్నట్లయితే, ఎలాంటి పాపమైనా యేసయ్య, ఎలాంటి అవిధేయత అయినా యేసు ప్రభు, ఎలాంటి మీకు ఆయాస పుట్టించేదైనా ఉన్నట్లయితే యేసయ్య తండ్రి, ఆ బ్లాక్స్ ను తండ్రి సంపూర్ణంగా మీ రక్తము చేత తండ్రి ప్రభు కడిగి పవిత్రపరచండి. మీ రక్తం బ్లాక్స్ ను తండ్రి ప్రభువనైనా తొలగించేది మాత్రమే కాదు కానీ యేసయ్య తండ్రి, మా జీవితంలో ఉన్నటువంటి హోల్స్ ను కూడా తొలగించేది యేసు ప్రభువా. నా దేవా నా ప్రభువా, ఆశీర్వాదాలు తండ్రి పొందుకున్నా సరే నా దేవా నా ప్రభువనైనా తండ్రి ఓవర్ఫ్లోయింగ్ మా జీవితంలో లేదంటే ఎక్కడో హోల్స్ ఉంటున్నాయి, ఎక్కడో తండ్రి ప్రభు ఆశీర్వాదాలు కొట్టుకొని పోతూ ఉన్నాయి, నిరుపయోగంగా మారుతున్నాయి యేసయ్య తండ్రి. నా దేవా నా ప్రభువా, కృపనిచ్చి ఆ హోల్స్ ను కూడా బ్లాక్ చేయవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు యేసు ప్రభువా. మీ రక్తం తండ్రి ప్రభువనైనా ఒక సైడ్ పాపాన్ని తొలగించి మమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తాయి, మరొక సైడ్ ప్రభువనైనా ప్రతి విధమైనటువంటి తండ్రి లీకేజీని తండ్రి ప్రభువనైనా బూట్ చేస్తుంది యేసు ప్రభువా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కృపనివ్వండి యేసు ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభువా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా గిన్నె నిండి పొరుగుతూ ఉన్నదని తండ్రి ప్రభువా మేము సాక్ష్యం ఇచ్చినట్టు, మా కుటుంబం తండ్రి ఓవర్ఫ్లో అవుతుందని చెప్పుటకు యేసు ప్రభువా తండ్రి. కొత్త నిబంధనలో మీరు వచ్చిన తర్వాత తండ్రి ప్రభువా ప్రతి వ్యక్తి కూడా మీ యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి వారి కడుపులో నుంచి జీవ జలనదులు రావాలని మీరు కోరుతున్నారు యేసు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం ప్రభువా. తండ్రి ప్రభా, మీ యొక్క తండ్రి ప్రభా ఆశ్చర్య కార్యములు, మీ యొక్క ఆశీర్వాదాలు యేసు ప్రభువా ఊహించటం కూడా మా తరంగాలు ఒప్పుకుంటున్నాం యేసు ప్రభా. ఊహించటకును తలంచటకును కూడా ప్రభువనైనా మాకు తండ్రి ప్రభువనైనా కెపాసిటీ చాలని ఒప్పుకుంటున్నాం. అందుకే మీ వాక్యం సెలవిస్తుంది, మనం ఊహించు వాటి కంటేను తలంచు వాటి కంటేను అత్యధికంగా చేయగల దేవునికి స్తోత్రము కలుగునుగా కానీ మీ వాక్యం సెలవిస్తూ ఉండగా అలాగా మా జీవితాలు యేసు ప్రభా ఆశీర్వదించబట్టకు, మా కుటుంబాలు దీవించబట్టకు, వ్యక్తిగతంగా యేసయ్య మా యొక్క కడుపులో నుంచి జీవ జలనదులు తండ్రి ప్రభ పారుటకు యేసు ప్రభ అనేకులను జీవింపచేసే రీతిగా ఎండిపోయినటువంటి భూమిని, ఎండిపోయినటువంటి తండ్రి పనికిరాని తండ్రి భూమిని తండ్రి ప్రభానైనా ఏ రీతిగా సారవంతంగా చేస్తుందో ఆ రీతిగా మా చుట్టూ ఉన్నటువంటి తండ్రి ప్రభానైనా ఎండిపోయినటువంటి జీవితాలను తండ్రి జీవింపజేసి ఉజ్జీవింపజేసి మీ దగ్గర తీసుకుని వచ్చే గొప్ప కృపను తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకును మా ఫెలోషిప్ అంతటికి మా కుటుంబాలకు మీరు దయచేయవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నా. పేరు పేరున దీవించండి యేసు ప్రభువా. ఎవరెవరు తండ్రి ప్రభువనైనా అనారోగ్యంతో ఉంటున్నారో యేసయ్య శక్తిగల నామములో తండ్రి ప్రభువనైనా తండ్రి ప్రభువా వారు తండ్రి సంపూర్ణంగా స్వస్థపరచబడతారు గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా మీకు స్తోత్రం ప్రభువా. ఎవరెవరైతే ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారో వారి కుటుంబాల తండ్రి ప్రభువా ఆర్థిక స్థితిగతులు తండ్రి తారుమారగునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారి కుటుంబాలు తండ్రి ప్రభువా తండ్రి నా దేవా నా ప్రభా ఆర్థికంగా తండ్రి ఉన్నత స్థితికి చేరే గొప్ప కృపను ప్రసాదించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభా. అదే రీతిగా నా దేవా నా ప్రభా మీ వాక్యాన్ని తండ్రి ప్రభా ధ్యానిస్తూ మీ ఆత్మచేత నడిపించబడుతూ తండ్రి మా ఫెలోషిప్ ముందు సాగే గొప్ప కృపను మాకందరికీ ప్రసాదించండి ప్రభా. అనేకులకు వెలిగించే తండ్రి ప్రభా బీకర్గాను దివ్యగాను తండ్రి మా ఫెలోషిప్ ఉండటకు మేము మా కుటుంబాలకు మీ ఆశీర్వాదం కాస్త మా మీద వచ్చవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. వారం అంతట్లో తండ్రి యేసు ప్రభా తండ్రి దేవా ఇదిగో నైనా ఆదివారం మొదలుకొని నెక్స్ట్ సాటర్డే వరకు కూడా తండ్రి మీ ఆశీర్వాదాల పరంపర యేసు ప్రభా మా జీవితంలో మేము చూసే గొప్ప కృపను ప్రసాదించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మేము కూడా తండ్రి ప్రభా దావీదులాగా ఉబేదములాగా సాక్ష్యం చెప్పే బిడ్డలుగా తండ్రి ప్రభా మీరు చెప్పిన మాట మా జీవితంలో నెరవేర్చబడే రీతిగా యేసు ప్రభా మా గుండెలు తండ్రి మా హృదయాలు మా కడుపులు నిండి పొందినట్లుగా తండ్రి మీరు ఆశీర్వదించండి. మీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.